వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్ ఆఫ్ మనబోర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ త్రిపాఠి, ఐటీసీ యూనిట్ హెడ్. ఆదివాసీల భారీ నిరసన ర్యాలీ. స్థానిక కొమరంభీం కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్. వి5 న్యూస్ 2025 క్యాలెండర్ ను సంస్థ ఎండీ కడకంచి వెంకటేష్ తో కలిసి ఆవిష్కరించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేశారు. స్థానిక కొమరంభీం కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ బల్బులతో నిరసన తెలిపారు. కరెంటు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వారి నిరసన నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బెల్ట్ షాపులను నిషేధించాలని, ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మకాలు చేయాలని, రెస్టారెంట్లో మద్యం అమ్మకాలు నిషేధించాలని, లైసెన్స్ షాపులు అన్ని రకాల మద్యం అమ్మకాలు చేయాలని మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాలువ శాంసన్, జిల్లా సహాయ కార్యదర్శి మేకల భాస్కర్ ఆబ్కారీ శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అశ్వాపురం మండలంలో బెల్ట్ షాపులు వెంటనే ఎంఆర్పీ రేట్లకు మద్యాన్ని అమ్మకాలు చేయాలి. ఎంఆర్పీ రేట్లకే బెల్ట్ షాపులు వెంటనే రద్దు చేయాలి. బెల్ట్ షాపులు వెంటనే అశ్వాపురం మండలం బెల్ట్ షాపులు వెంటనే ఎంఆర్పీ రేట్లకే మద్యం అమ్మకాలు చేయాలి. ఎంఆర్పీ రేట్లకే బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిర్మించాలని మాలమహనాడు డిమాండ్స్. అదేవిధంగా ఎంఆర్పి రేట్లకే మద్యాన్ని అమ్మకాలు చేయాలని, రెస్టారెంట్లలో మద్య అమ్మకాలు అరికట్టాలని మాలమహనాడు డిమాండ్స్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డయట్ మైదానంలో జరుగుతున్న శ్రీకృష్ణ కాలచక్ర శ్రీ వైష్ణవ ఆయుత చండీ అతిరుద్ర మహాయాగంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి, శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ చైతన్యానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న హోమాది కార్యక్రమాల్లో భాగంగా గురువారం మహాగణపతి హోమం, గోపూజ, నవగ్రహ హోమం తదితర కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు రచన, చిట్యాల జగదీశ్వర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, చింతావార్ దిలీప్ కుమార్, నీతా పాల్గొన్నారు. మీ దగ్గర అగరబత్తులు ఉన్నట్టయితే పూర్ణాహుతి మూడు దగ్గర అగరబత్తులు పెట్టి నమస్కారం చేసుకోండి. తత్వాత్మే ధూపం పరికల్పయామ నమహారం తేజస్తత్వాత్మే దీపం పరికల్పయామ నమః అమృతత్వాత్మే అమృతోపహారం పరికల్పయామ నమః సంతత్వాత్మే. మీ దగ్గర అరటి పండు ఉంటే అరటి పండు కానీ నైవేద్యం పెట్టినటువంటి పండు పెట్టిన పండు కాదమ్మా, నైవేద్యం పెట్టిన పండు ఏమనంటే తొక్క తీసేసి పూర్ణాహుతి మూట దగ్గర పెట్టేసేసేయండి. తొక్క మొత్తం తీయాలమ్మా. తొక్క మొత్తం తీసేసి
ఏ పండైనా పెట్టచ్చు, అరటి పండు అని ఏం లేదు, ఏ పండైనా పెట్టచ్చు. ఏ పళ్ళు అంటే ఆ పళ్ళు కూడా పెట్టండి. అమ్మా ఆడవారు అక్షతలు తీసుకున్నమ్మా, మగవారు పూలు తీసుకొని నమస్కారం చేసుకొని మీ మనసులో ఎటువంటి అయితే సంకల్పం అంటే కోరిక చెప్పుకొని ఆ పూలు అక్షతలు పూర్ణాహుతి మూట మీద పెట్టేసుకోండి. పూర్ణాహుతి మూటను తాకి మీ మనసులో ఎటువంటి కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకోండి. ఎందుకు ఈ పూజ చేస్తారు అంటే, ఒక అగ్నిదేవుడికి ముఖం అనేది ఉండదు. ఆ ముఖం మా వైపే తిరిగి ఉండాలి. మేము హోమం చేసుకుంటున్నాం దేనికోసం? ఒక ధనం కోసము, శరీర ఆరోగ్యం కోసము, ఇతర దానికోసం హోమం చేసుకుంటున్నాం. ఈ యజ్ఞేశ్వరుడు అనేటువంటి వాడు పోస్ట్ మ్యాన్ లాంటిది. మనం గణపతికి మంత్రం చెప్పి ఇష్టమైన ద్రవ్యం ఆ యజ్ఞేశ్వరుడికి ఇస్తే ఆయన తీసుకెళ్లి ఆ ద్రవ్యాన్ని యజ్ఞేశ్వరుడు తీసుకెళ్లి గణపతికి ఇస్తాడు. అలా మనం చేసేది ఏ విధంగా స్వాహ అన్నప్పుడు దాని లోపల పడాలి. లోపల పడితే యజ్ఞేశ్వరుడు తీసుకొని భగవంతుడికి ఇస్తాడు. బయటపడితే రాక్షసులు తీసుకుంటారు ఆ ద్రవ్యాన్ని. ఒకానొక నాడు బ్రహ్మ దగ్గరికి రాక్షసులందరూ కూడా వెళ్లి, దేవతలందరికీ భూలోకంలో సకల లోకాల్లో దేవాలయాలు గుళ్ళు ఉన్నాయి. ఇక మీ యొక్క నడుమును నిటారుగా నిలబెట్టి చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఓం విష్ణవే నమః అని విష్ణునామస్మరణ చేస్తుండండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఓం ధరాయ నమః, ఓం జయగైధాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం మధాక్షరాయ నమః, ఓం నమస్కృతాయ నమః, ఓం ఉమేంద్రాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఆదో దీపారాధన కర్త్వా ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు చక్కగా దీపాలు వెలిగిస్తూ ఉండండి. మగవారు చక్కగా ఘంటారాధన చేస్తున్నారు. గంట కొడుతూ ఆడవారు దీపాలు వెలిగిస్తూ ఉండండి. దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపానికి కాస్త గంధము, పసుపు, కుంకుమతో అలంకారం చేసి దీపం యొక్క చెమ్మె మొదట్లో ఒక పుష్పము 2 అక్షతలు వేసి దీపానికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. లక్ష్మీనారాయణ స్వరూపదే పరిధిష్టాన దేవతాభ్యో నమః. సర్వోపచార మూలార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి. నమస్కరోమి, నమస్కారాన్ సమర్పయామి. ఓం యశ్యగోనామరూపాభ్యాం యా దేవి సర్వమంగళా. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి బూఖ్య వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టి నిరుపేద మధ్యతరగతి ప్రజలకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిందని, ఆ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పథకాలను అమలు చేసేంత వరకు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం సంగారెడ్డిలో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఎన్కూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒకే పన్ను ఒకే భాష ఉండాలని చెప్పేసి అన్ని భాషలు అణచివేసి హిందీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకే ఆహార అలవాటు ఉన్నారు. అది కూడా వెజిటేరియన్ ఆవు మాత్రం తింటే చివరికి ఆవును తోలుకొని పోతుంది. అది వ్యవసాయం కోసం పోతుందా, వ్యాపారం పుట్టుకపుతా ఉన్నారు. మహిళల పైన సుఖం బాబు మహిళలు బయటకు రావద్దనే అభిప్రాయం బీజేపీ భావజాలంలో ఉంది. అందుకే అబ్బాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అత్యాచారాలు జరుగుతుందని చెప్పంటే దీనికి ఆడవాళ్ళే కారణం అని చెప్పేటువంటి వ్యాఖ్యానాలు బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు. ఈ రకంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అపాసం చేసేలాగా ఎప్పుడో మన దేశంలో రాత్రి సర్జరీ ఉందని ఆనాడు శివుడు వినాయకుడు తలకాయ నరికి ఆ తలకాయ ఎగిరిపోతే ఏమి కాక నాకు అర్పించిందని చెప్పేసి ఇటువంటి అశాస్త్రమైన భావజాలాన్ని వాళ్ళ ఈ ప్రభుత్వం బోధించే ప్రయత్నం చేస్తాం. చివరికి వాళ్ళ ఎక్కడ పోయాడంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండడానికి లేదు, దీన్ని మార్చేయాలి, చట్టంగా ఉండడానికి లేదు, ఈ దేశం ఒక మతరాజ్యంగా ఉండాలి అనేది బీజేపీ వాళ్ళు. అన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, జమిలి ఎన్నికలు పట్టుకొచ్చారు. జమిలి ఎన్నికలు మొదట భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 52లో 50 ఎన్నికలు కూడా జమిలి ఎన్నికలు జరిగాయి. ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ జరిగాయి. మొట్టమొదటిసారి భారతదేశంలో 1957లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే తొలిసారిగా కేరళలో కమ్యూనిస్ట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అమృతసర్ ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళు ఈ దేశంలో ఉండాలంటే వాళ్ళ అన్ని సాంప్రదాయాలు వదిలిపెట్టాలి. వాళ్ళ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతులను వదులుకోకపోతే వాళ్ళ ఈ దేశంలో మన భారతీయుల యొక్క దయపై ఆధారపడి వాళ్ళు ఇక్కడ అనేక మంది జీవించాలి. సమాన హక్కులు, రెండవ రకం పౌరులుగా ముఖ్య పేరులా ఉండాలని చెప్పేది ఇలా మైనార్టీలకు వచ్చే బీజేపీ వాళ్ళని ఆలోచిస్తారు. వాళ్ళని లేదంటే విదేశం వెళ్ళిపోవాలి ఉండవలసుకోకపోతే. ఈ రకంగా వాళ్ళ ఆలోచన ఉంది. క్రిస్టియన్లు ఎక్కడి నుంచి వచ్చారు, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇస్లాం మతం మన దేశంలో పుట్టలేదు, బయట నుంచి వచ్చింది. క్రిస్టియానిటీ మన దేశంలో పుట్టలేదు, బయట నుంచి వచ్చింది. కానీ దాని దీనికి ప్రజలంటే ఎవరు? ఈ దేశ పౌరులే కదా. ఈ దేశంలో హిందూ మతంలో సమానత్వం లేకపోవడం వల్ల, వివక్ష ఉండటం వల్ల చాలా మంది దేశం అంటే అన్ని ఒకే ఉండాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తుంది. అందుకే మొదటి గ్రాఫికల్ రద్దు చేశారు. ఒకే పన్ను జిఎస్టీ ఒకే భాష ఉండాలని చెప్పేసి అన్ని భాషలు అణచివేసి హిందీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకే ఆహార అలవాటు ఉన్నారు. అది కూడా వెజిటేరియన్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట గ్రామంలోని అశోక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏహబ్ లంచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఐటీఈ అండ్ సి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ జయేష్ రంజన్ మరియు డైరెక్టర్ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డి రమాదేవి లంకా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ ఉద్యోగాల సంఖ్య తగ్గడం, అలాగే నిరుద్యోగాలు పెరగడం లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయని, ఈ తరుణంలో విద్యార్థులు ఉద్యోగాల కంటే బిజినెస్ పై నుంచి మంచి నైపుణ్యం పెంపొందించుకుని స్టార్టప్లతో తమ ప్రతిభతో రాణించాలన్నారు. ఇలాంటి విద్యా విధానంపై తల్లిదండ్రులు అవగాహన పెంపొందించుకుని తమ పిల్లలను ఉద్యోగాలు మాత్రమే జీవితం కాదని తెలియాలనుకోవాలని, మంచి బిజినెస్ స్టార్టప్ ఏర్పాట్లతో ఇతరులకు కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. Shri Ashok Kumar Nomura sir, Chairman of Ashoka Group of Institutions, onto the dais. In South India by Business World. With lounges, discussion rooms, presentation areas, and to 1.5 lakh startups, so far in India, and that number is growing exponentially. It's not incremental. One second, sir. I have seen many students who have joined a company and then they have realized that they are wasting their life, and then they have decided to come back to entrepreneurship.
and whatever time they spent in that company, 2 years, 3 years, 4 years, I won't say it is wasted, but they did not really gain anything. What could have happened 4 years earlier unnecessarily got postponed. And the fact is that the entrepreneurial world is becoming younger and younger and younger. There are in fact some unicorns in our country itself whose founders are less than 20 years old. And globally also this is becoming a very important phenomenon. There are a large number of persons who have joined a college, possibly some of the biggest colleges in the world, but they have realized that the idea they have in their mind is more important than finishing their college. In fact, all the tech icons that we think about today, people like Bill Gates, Mark Zuckerberg, Steve Jobs, they are all college dropouts. And they got admitted to some of the best colleges in the world. Mark Zuckerberg got admission to Harvard. Bill Gates and Steve Jobs got admission to Stanford. People will give their life to get admission there. But they received admission, attended college for some time, and then realized it's a waste of time. And then they came out, pursued their own passion. And today we see companies like Apple and Microsoft and Facebook or Meta is driving the world. So I'm not advising that you drop out immediately, but make good use of your time. I mean, don't do something just to satisfy your parents or to satisfy your society. In fact, 10 years ago, when we started T-Hub, and when I would go there and occasionally talk to the startups there, one question that I would ask is that what do you value the most in T-Hub? So 10 years ago, the answer would be that when I see so many other people also going through the same process, going through the same journey, I get lots of confidence that I'm not doing something which tomorrow will be not appreciated by community or society or government. So that sense of solidarity is something that I'm really gaining in T-Hub. Today when I ask people what are you benefiting the most, this is not the answer. The answer is something else. Maybe mentorship is good, corporate connects is good, interaction with VCs is good, and things like that. So society has accepted that some number of people will not go for jobs, will not take jobs, will do something which may be considered a bit risky. So not taking a job, deciding to do something on your own, start your company, there is some uncertainty, definitely. But if you are coached well, if you are prepared well, that uncertainty goes down and chances of success are high. And then as my colleague Rama Garu mentioned, you can do it much faster. Turnaround will be very, very good. V5 న్యూస్ 2025 క్యాలెండర్ను సంస్థ ఎండి కడకంచి వెంకటేష్తో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి మాట్లాడుతూ V5 న్యూస్ ధైర్యంగా ఉన్నట్లు వార్తలు ప్రసారం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని అన్నారు. V5 న్యూస్ నంబర్ 1 ఛానల్గా ఎదగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో V5 న్యూస్ ముఖ్య పాత్ర పోషించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ చంద్రశేఖర్, మేనేజర్ ప్రజ్వల, బ్యూరో చీఫ్ శేఖర్ పగిళ్ల, కరస్పాండెంట్ కిరణ్ బెజడి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలోని నవలంక ద్వీపంలో అవనిగడ్డ SPL విద్యా సంస్థల అధినేత దుట్టా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులచే పతంగులు పండుగ సందడిగా నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో నవలంక ద్వీపానికి తరలివచ్చి ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేశారు. సినిమా పాటలకు నృత్యాలు చేసి సందడి చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ ముందుగా ఈ పోటీలను ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఇక సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నని దారాన్ని ఆసరాగా చేసుకుని ఆకాశమంత ఎత్తుకు ఎగిరే గాలిపటం నుంచి ప్రతి విద్యార్థి జీవిత సత్యం తెలుసుకోవాలన్నారు. బిడ్డల భవిష్యత్ ఆకాశం అందుకునే స్థాయిలో ఉండాలనే ఆకాంక్షతో అనుబంధం అనే దారంతో పెనవేసుకుని వెన్నంటే ఉండే తల్లిదండ్రుల విలువ విద్యార్థి దశలోనే తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరాం, మాజీ AMC చైర్మన్ మండవ బాలవర్ధిరావు, SPL విద్యా సంస్థల చైర్మన్ దుట్టా ఉమామహేశ్వరరావు, తలశిల రఘుశేఖర్, SA రాజేష్, ఈవో RD అప్పల నరసింహ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు దివసీమ ముద్దుబిడ్డ, కళామ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నవలంకలో ఈరోజు గాలిపటాలు కొన్ని వందల మంది విద్యార్థులతో ఇక్కడ గాలిపటాలు ఎగరేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందోత్సాహాలతో ఈ గాలిపటాలు ఎగరేయడం జరిగింది. సుమారుగా 10 గంటలకు వచ్చి ఇప్పుడు 1 గంట వరకు కూడా పిల్లలు 3 గంటలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఆనందం చూస్తున్నట్లయితే ఇక అద్భుతం, అది వర్ణాతీతం అనమాట. ఆకాశానికి హద్దులు ఏమన్నట్టుగా
బాగా వాళ్ళు అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కి ఇంకా మన శేఖర్ గారు, నాగాలంకలో ఉన్నటువంటి శేఖర్ గారు ఈ ప్రోత్సాహం అందించారు. అలాగే బాలవర్ధి గారు కూడా వచ్చారు. అలాగే రాజాబాబు వీళ్ళంతా వచ్చి ఈ పిల్లలంతా ఎంకరేజ్ చేసి, అలాగే మన మీడియా మిత్రులు కూడా వచ్చి ఎంకరేజ్ చేశారు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మరిన్ని రోజుల్లో, రాబోయే రోజుల్లో ఈ నవలంకలు ఇంకా మరిన్ని ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి అందరినీ అట్రాక్ట్ చేసి అందరికీ వచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది అద్భుతంగా ఉంది. బోట్ షికారు అలాగే ఈ ఇసుక దెబ్బల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఇక్కడ మా స్టాఫ్ కూడా చాలా మంది ఎంకరేజ్ చేశారు. అందరూ కూడా వచ్చి ఇక్కడ పిల్లలందరూ కంట్రోల్ చేసి చాలా ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళు కూడా సహకరించారు. అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా రాబోయే కాలంలో ఇక్కడ కబడ్డీ పోటీలు లాంటివి కూడా నిర్వహించి యూత్ కి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్ యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా. దాదాపు 20 ఎకరాల స్థలంలో ఇసుక మేట వేయటం, ఇది చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో వాళ్ళ వెలుస్తుంది, విరాజిల్లుతుంది. దాదాపు దీనికి నవలంకని పేరు పెట్టాం. ఇంకా కొత్తగా ఏర్పడిన లంకని. ఈ లంకలో గతంలో మనం ఇక్కడ పడవల పోటీ నిర్వహించడం జరిగింది. కానీ ఈ సంక్రాంతికి వినూత్నంగా ఎస్విఎల్ కాలేజీ అవనిగడ్డ వారు శ్రీ జొట్టా ఉమామహేశ్వరరావు గారు వారి పిల్లలతో ఇక్కడ గాలిపటాలను ఎగరవేసే కార్యక్రమం వరకు చేయటం జరిగింది. ఎందుకంటే మన సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది గాలిపటాలు. ఒక పక్కన ముగ్గులు, మరో పక్కన గంగిరెద్దులు, మరో పక్కన ఈ గాలిపటాలు ఎగరేయటం అన్నది ఆనవాయితీగా వస్తున్న విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరవేయటం ద్వారా జీవిత సత్యాల్ని నేర్చుకుంటారు. ఎంత నేర్పుగా గాలిపటం ఎగరేస్తే అది ఆకాశానికి అవుతుంది. అట్లా జీవితంలో నేర్పుగా జీవిస్తే మనం ఉన్నత స్థాయికి ఎదగలుగుతామని చెప్పిన ఒక జీవిత సత్యం కూడా దీంట్లో ఉంది. అక్కడేం తప్పుడు అడుగులేస్తే పడిపోతాం. అందుకనంటే జీవితంలో ఒడిదొడుకులను కానివ్వండి, ఎత్తుపల్లాలను కానివ్వండి, వీటన్నిటిని కూడా ఒక అవగాహన చేసుకునే విధంగా మన పూర్వీకులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఒక చోట పతంగుల పండుగ అనొచ్చు, సార్ గాలిపటాలు అనొచ్చు, ఇంకోటి ఏదన్నా కైట్ ఫెస్టివల్ అనొచ్చు, ఏదన్నా కానివ్వండి గాలిపటాల పోటీలు జరుగుతూ ఉంటాయి. గాలిపటాలకు సంబంధించిన ఎగరవేత కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. మా చిన్నప్పుడైతే మేము ఈ పేపర్లతో గాలిపటాలు తయారు చేసి ఎగరేసేవారు. ఇవాళ అలా కాకుండా ఇవాళ అనేక రకాల గాలిపటాలు ఇవాళ ఉత్పత్తి అవుతుంది. ప్రత్యేకించి ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించి ఈ గాలిపటాలని ఉత్పత్తి కేంద్రాలకి ఇవాళ ప్రోత్సాహం ఇవ్వడంతో చాలా రాష్ట్రాల్లో ఇది ఒక పరిశ్రమగా కాకుండా తయారైన పరిస్థితి. మన రాష్ట్రంలో కూడా అలా తయారవ్వాల్సిన అవసరం కూడా ఎంతే. అంచేత ఇలాంటి అవకాశాలు ఎవరైతే ప్రజలు ఏది కోరుకుంటున్నారో దాన్ని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉమామహేశ్వరరావుకి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది ఇంతమంది ఆడపిల్లలు ఇక్కడ, వందలాది మంది ఆడపిల్లలు ఇక్కడ. మై నేమ్ ఇస్ శ్రీలక్ష్మి. నేను ఎస్విఎల్ ప్రాంతీయ కళాశాలలో చదువుతున్నాను. మేము ఈరోజు సంక్రాంతి సందర్భంగా నవలంకి వచ్చాము గాలిపటాలు ఎగరేయడానికి. మా కాలేజీలో స్టడీతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మా కాలేజీలో చదువు బాగా చెప్తారు. మేము ప్రతిసారి అందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఈ కాలేజ్లో అన్నీ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్, స్టడీ అంతా బాగుంది. కాలేజ్ స్టేట్ 3rd ర్యాంక్ తెచ్చుకుంది కాలేజ్, 466 out of 470. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఈ కాలేజ్లో జాయిన్ అయినందుకు. చాలా మంచి మార్క్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఈరోజు మేము ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడికి, మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. సాంగ్స్, గాలిపటాలు ఎగరేసాము, చాలా నచ్చింది. ఈరోజు బోటింగ్కి వచ్చాము. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ వలీ సాహెబ్ అక్షర సాగరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వలీ సాహెబ్ మాట్లాడుతూ అక్షర సాగరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు. అక్షర సాగరం ఆర్స్ ఇన్ఛార్జిగా ఆంజనేయులు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలపైన కథనాలు రాశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో V5 రిపోర్టర్ రౌఫ్, ఆంధ్రప్రభ రిపోర్టర్ కోటి, అక్షర టైమ్ రిపోర్టర్ ఏసేబు, ధైర్యం రిపోర్టర్ నాజర్ వలీ,
న్యూస్ ఇండియా రిపోర్టర్ బాలు, అఖండ భూమి రిపోర్టర్ చిన్న యేసుబాబు, సుమన్ టీవీ రిపోర్టర్ ఖలీల్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రెస్ క్లబ్ ఆఫ్ మనబోర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ త్రిపాఠి, ఐటీసీ యూనిట్ హెడ్. ఆదివాసీల భారీ నిరసన ర్యాలీ, స్థానిక కొమరభీం కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్. రిఫైన్ న్యూస్ 2025 క్యాలెండర్ను సంస్థ ఎండీ కడకంచి వెంకటేష్తో కలిసి ఆవిష్కరించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.